నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. నాటి నీటి పారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఈఎన్సీలు ఇతర ఉన్నతాధికారులు తప్పు చేసినట్లుగా తేల్చింది నివేదిక. నాటి సీఎం కేసీఆర్ పాత్రపై కమిషన్ కీలకమైన వ్యాఖ్యలు చేసింది. నాటి సీఎం కేసీఆర్ నిర్ణయాల వల్ల మొత్తం బ్యారేజీలు ప్రమాదం పడిపోయినట్లు హైపవర్ నివేదిక తెలిపింది. సీఎం హోదాలో కేసీఆర్ ఇంజనీర్లా వ్యవహరించి సాంకేతిక అంశాల్లో జోక్యం చేసుకున్నారని కమిషన్ నివేదించింది. మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం అప్పట్లో కేసీఆర్ వ్యక్తిగత నిర్ణయం. సెంట్రల్ వాటర్ కమిషన్, హైపవర్ కమిటీ నిపుణుల సూచనల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. కొందరు అధికారులు కేసీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే జీ హుజూర్ అన్నట్టు వ్యవహరించారని కమిషన్ నివేదికలో తెలియపరిచింది. కొన్ని నిర్ణయాలు కేబినెట్ ముందుకు రాకుండా దాచిపెట్టేశారని కూడా ఆ నివేదికలో పేర్కొంది. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఆ నివేదికలో ముఖ్యమైన అంశాలు మనం చూస్తున్నాం. నాటి నీటి పారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఈఎన్సీలు ఇతర ఉన్నతాధికారులు తప్పు చేసినట్లుగా నివేదిక తేల్చింది. నాటి సీఎం కేసీఆర్ పాత్రపై కమిషన్ కీలక వ్యాఖ్యలు చేసింది. నాటి సీఎం కేసీఆర్ నిర్ణయాల వల్లే ఈ మొత్తం బ్యారేజీలు ప్రమాదంలో పడిపోయినట్లుగా హైపవర్ నివేదిక తెలియపరిచింది. సీఎం హోదాలో కేసీఆర్ ఇంజనీర్లా వ్యవహరించి సాంకేతికమైన అంశాల్లో కూడా ఆయన జోక్యం చేసుకున్నారని తెలిపింది కమిషన్. మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మాణం అప్పట్లో కేసీఆర్ వ్యక్తిగత నిర్ణయమని, సెంట్రల్ వాటర్ కమిషన్, హైపవర్ కమిటీ నిపుణుల సూచనలు సైతం పట్టించుకోలేదని, కొంతమంది అధికారులు కేసీఆర్ మౌఖిక ఆదేశాల మేరకు జీ హుజూర్ అన్నట్టు వ్యవహరించారని పేర్కొంది కమిషన్ నివేదిక. కొన్ని నిర్ణయాలు కేబినెట్ ముందుకు రాకుండా దాచిపెట్టారు అన్న అంశాన్ని సైతం అందులో ప్రస్తావించింది. బాధ్యులపై చర్యల విషయంలో ఎలాంటి సిఫారసులు చేయలేదు కమిషన్. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే దర్యాప్తు చేశాయి. ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకునే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపింది కమిషన్ నివేదిక. సరైన ప్రణాళిక లేకుండా మేడిగడ్డ నిర్మాణం చేపట్టారు అన్న విషయాన్ని కూడా నివేదికలో పొందుపరిచింది కమిషన్. నిపుణుల కమిటీ సూచనలను ఏమాత్రం పట్టించుకోలేదని, భూగర్భ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోలేదని, డిజైన్, నిర్మాణ నాణ్యతలో లోపాలున్నాయని, అన్నారం బ్యారేజ్లో మట్టి అంచనాలు కూడా తప్పుగా ఉన్నాయని పేర్కొంది కమిషన్ నివేదిక. భద్రతా ప్రమాణాల్ని పాటించలేదని పేర్కొంది ఘోష్ నివేదిక. పనుల పర్యవేక్షణలో లోపాలున్న విషయాన్ని కూడా అందులో స్పష్టంగా వెల్లడించింది.